ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొక పరిశుద్ధమైన దినంన దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి తన మందిరం నిలబెడుతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము 1 దెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్ తెలియజేయబడతా ఉంది. దేవాది దేవుడు మనల్ని పిలిచిన పిలుపును వైపు గమనించాలి. ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు నిన్ను పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాడు తప్ప నిన్ను అపవిత్రులుగా ఉండటకు దేవుడు పిలువలేదండి. దేవుడు మనుషులను తయారు చేస్తున్నప్పుడు యథార్థవంతులుగా పుట్టించెను అని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. అయితే మనిషి వివిధ రకమైన తంత్రములను కల్పించుకొని ఇష్టానుసారమైనటువంటి బ్రతుకును బ్రతుకుతా ఉంటున్నాడు. ఆలోచన చేసావా? నీలో అపవిత్రత ఉన్నదేమో. ఎలాంటి అపవిత్రత? అది శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? అట్టి ప్రతి అపవిత్రతను కడిగేటువంటి రక్తం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం. ఆ శ్రేష్టమైనటువంటి రక్తంలో నువ్వు ఎప్పుడైతే కడగబడతావో అప్పుడు నీ యొక్క ప్రతి అపవిత్రమైనటువంటి ప్రతి పాపములు దేవుడు తప్పకుండా కడిగి వేసేవాడిగా ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే ప్రభు వాక్యం తెలియజేస్తా ఉంది, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రునిగా చేయను అని. ఇదిగో, అనేక మంది జీవితాల్లో అనేకమైన అపవిత్రతను కల్పించుకొని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారిగా ఉంటున్నారు. ఒకవేళ గనక నీవు కూడా అలాంటి స్థితిలో ఉండగలిగితే, ఒకవేళ నీవు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే ప్రభు తెలియజేస్తా ఉన్నాడు, నీలో ఉన్న ప్రతి అపవిత్రతను దేవుడు పరిశుద్ధతగా మారుస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన రక్తం పవిత్రమైనది. ఇదిగో, దేవుడు మనిషిని ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే ఉండవలనని నిన్ను పరిశుద్ధునిగా పిలవడానికి దేవుడు ఇష్టపడ్డాడు కానీ అపవిత్రగా ఉండడానికి దేవుడు పిలవలేదండి. అయితే నువ్వు నీ యొక్క స్థితిని మార్చుకోకుండా ఇలాగే ఉంటే ప్రభువాక్యం అంటది, పరిశుద్ధుని ఇంకా పరిశుద్ధునిగానే ఉండనిమ్ము, నీతిమంతుని ఇంకా నీతిమంతునిగానే ఉండనిమ్ము, అపవిత్రుని ఇంకా అపవిత్రుగానే ఉండనిమ్ము అని. చూడండి, వాని క్రియల చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. ఒకవేళ గనక నీవు ఇలాంటి అపవిత్రమైనటువంటి స్థితిలో ఉండగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను పవిత్రునిగా మారుస్తాడు. అలా మార్చాలంటే ఇప్పుడే ప్రభు దగ్గరికి రా, తప్పకుండా నా దేవుడు సాయం చేసేవాడిగా ఉన్నాడు. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు ఈ దినానికి దయచేయను గాక. ఆమేన్.